అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఎస్ఆర్ లవ్లీ క్రియేషన్స్ ఒరిజినల్స్ అంట. సో శబ్దం అనేది వీళ్ళ సినిమా పేరండి, ఇండిపెండెంట్ ఫిల్మ్ అని అంటున్నారు. సో వీళ్ళకి వచ్చేసి కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫీమేల్ కావాలంటే 22 నుండి 30 సంవత్సరాలలోపు వాళ్ళు, మేల్ కావాలంటే 25 నుండి 32 సంవత్సరాలలోపు వాళ్ళు, చైల్డ్ కావాలంటే 7 నుండి 10 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్కి ఫీమేల్ 35 నుండి 40, మేల్ 30 నుండి 45 ఈ ఏజ్ గ్రూప్లో మీరు ఉన్నట్లయితే మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వండి. సో ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి, అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా ఏ జనర్ కథ తీసుకున్నట్లయితే మనకు వర్కౌట్ అవుతుంది అనేది అడగటం జరిగిందండి. ఇప్పుడు నేనేమంటాను అంటేనండి, ఎవ్రీ డే ఆడియన్స్ బ్రెయిన్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్ అండి. ఇంతకుముందు మనకేంటంటే ఇప్పుడు వెంకటేష్ గారు ఓ జోనర్లో చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే ఏంటి, ఆయన కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఓ పక్క చిరంజీవి గారు ఏంటంటే కుటుంబ కథా చిత్రంతో పాటు దాంట్లో కొన్ని మాసి ఎలివేషన్స్ ఉండేలాంటి కంపల్సరీ చూసుకునేవాళ్ళు. అంటే ఏంటి, చూసేంత రఫ్ గుందో రఫ్ ఆడిచ్చేస్తా, ఇలాంటి కొన్ని రకాల జోనర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బాలయ్య బాబు గారు వచ్చేసరికి ఒక ఫ్యామిలీలో ఉంటూ ఫ్యామిలీలోనే పెడుతున్న ఇబ్బందుల నుండి ఒకడు ఎలాగా ఆ ఫ్యామిలీని కాపాడాడు అనే ఒక జోనర్తో పాటు ఒక మంచి ఫైటింగ్ సీక్వెన్స్లో ఒక మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉండేలాంటి సబ్జెక్టులు తీసుకునేవాళ్ళు. నాగార్జున గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక లవర్ బాయ్ ఇమేజ్ తోటి గీతాంజలి కావచ్చు, శివాలో నాకు మోర్ దెన్ ఆ కాలేజ్ దానికన్నా కూడా నాకు ఆ లవ్ సీన్స్ విపరీతంగా నచ్చుతాయి. సో ఆయన ఒక రొమాంటిక్ హీరోగా ఒక లవర్ బాయ్ ఇమేజ్ తోటి వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళారు. నేనేమంటాను అంటే, ఇప్పుడు మనం ఒక కథ రాసుకుంటున్నాం, ఆ కథ వర్కౌట్ అవుతుందా లేదా అనే దాంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం. నేనేమంటాను అంటే, కథ రాయటం అనేది అంటూ మొదలు పెడితే చాలా బలంగా రాయాలి అని నేను అంట. ఏదో రాసేసాం, ఫలానా దాని నుండి ఇన్స్పైర్ అయ్యి రాసాం, ఫలానా దాని నుండి ఎప్పుడైతే ఇన్స్పైర్ అయ్యి రాస్తారో మీరు సక్సెస్ ఎప్పటికీ కాలేరు అనేది నా ఉద్దేశం. అలా కాకుండా మీరు ఎప్పుడైనా కానీ ఫలానా దాని నుండి ఇన్స్పైర్ అవ్వకుండా వాట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్, మీరు రైట్ వేలో ఏది ప్రజెంట్ చేయగలరు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక కథ రాసుకునేటప్పుడు ఆ కథలో ఉండే ప్రొటగనిస్ట్ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి. సో లేదు ఈ క్యారెక్టర్ నుండి హీరో అనేవాడు బలంగా వేరే ఒక క్యారెక్టరైజేషన్లోకి వెళ్దాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో అనేవాడు పరమ దుర్మార్గుడు అండి, ఆ పరమ దుర్మార్గుడు అనేవాడు మంచోడు అవుదాం అనుకుంటున్నాడు. ఈ మంచోడు అవ్వటం అనేది ఒక హీరోయిన్ చెప్పడం ద్వారానో లేదంటే ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారానో ఏదంటే ఒక క్యారెక్టర్ చెప్పడం ద్వారానో మారిపోయినట్లయితే నాకేమనిపిస్తుంది అంటే, వాడికి చిన్నప్పటి నుండి వాడికి ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏజ్ అనుకుందాం. సో వాడికి 25 సంవత్సరాల్లో కొన్ని 25 లక్షల సార్లు 25 లక్షల మంది చెప్పి ఉండొచ్చు. కానీ వీళ్ళెవ్వరు చెప్పినా విననప్పుడు ఎవరో ఒకళ్ళు చెప్తే ఎందుకు విన్నాడు. సో అలా వినాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, దానికి ఒక బలమైన సీన్ అనేది అక్కడ మనం పోర్ట్రేట్ చేయాలంటే, ఇన్ని సంవత్సరాలు వినకపోవటానికి అతను ఆ పర్టికులర్ మెంటాలిటీని సీరియస్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవటం కోసం. ఇప్పుడు హీరో వచ్చేసి అందరితో చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటాడు, ఆ బొంగులే ఏంటి అనే టైప్లో ఉంటాడు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో వీడి ఆ కేర్లెస్నెస్ వల్ల వాడి ఫ్రెండ్ ప్రాణం పోయింది అనుకుందాం. అప్పుడు వచ్చి హీరోయిన్ చెప్పింది, పిచ్చనా డాష్, విషయం ఏంటంటే నువ్వు ఇంతకాలం చాలా ఇగ్నరెన్స్గా ఉన్నావు, కానీ దానివల్ల నీ ఫ్రెండ్ ప్రాణం పోయింది, నీకు తెలిసి ఇది ఒక్కటి, నీకు తెలియకుండా ఎంతమంది జరుగుంటాడు, నీ ఇగ్నరెన్స్ వల్ల నీ చుట్టుపక్కలే జరగాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఏదో ఒకటి జరుగుంటుంది. సో దానికి కూడా నువ్వే కారణం. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇతరులని చంపిన హంతకుడిగా, నువ్వు హంతకుడు వేయండి పోలీసులకు దొరకకుండా చట్టాలకు దొరకకుండా తప్పించుకు జరుగుతున్నావు అనే టైప్లో చాలా బలంగా చెప్పింది అనుకోండి. అప్పుడు ఆ క్యారెక్టర్కి బిల్డ్ అనేది ఉంటుంది. సో నేను అదే చెప్తాను, మీరు ఏ జోనర్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డీజే టిల్లు ఉంది, డీజే టిల్లు అవుట్ అండ్ అవుట్ రామ్ కామ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. సో అలాగే ఉయ్యాల జంపాల ఉంది, సాఫ్ట్ ఎంటర్టైనర్. అలాగే రంగస్థలం ఉంది, వాళ్ళ అన్నకి జరిగిన ఒక పరాభవంతో పాటు ఒక విలేజ్ స్టోరీ, అలాగే ఆ రివెంజ్ స్టోరీ, అలాగే ఒక లవ్ స్టోరీ, మొత్తం మిళితంగా రంగస్థలం. సో మనం ఏమి రాసుకున్నా కానీ కొంచెం బలంగా రాసుకుంటే అది అద్భుతం అనేది జరిగింది. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీ అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, నేను మీకు చెప్పాను కదండి,
శబ్దం అనే సినిమాకి ఆర్టిస్టులు కావాలంట. సో వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. srlovelycreations2@gmail.com. ఎస్ ఫర్ సురేష్, ఆర్ ఫర్ రాజేష్ అండి. ఎస్ఆర్ లవ్లీ, LOVELY, లవ్లీ CREATIONS క్రియేషన్స్ నెంబర్ 2 @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8499912694. ఐ రిపీట్ 8499912694. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9704038832. ఐ రిపీట్ 9704038832. సెకండ్ నెంబర్ వచ్చేసి 90000714 సారీ అండి, ఈ లాస్ట్ నెంబర్ ఇంకొకసారి చెప్తాను, 90000714 సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. నేను ఇప్పుడు చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా వాళ్ళు వదిలేసేయండి. రేపనే రోజు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తా ఉంటాను, వాటిల్లో మీకు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మూర్ఖులుగా మోసపోకుండా జెన్యూన్గా ఎవరైతే మీతో సినిమా చేయడానికి ప్రిపేర్గా ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోండి, మీ స్థాయిని పెంచుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.